రాజు. మీరు చూస్తున్న రాజు మోడల్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. మన ఈరోజు కంటెంట్ వచ్చేసి టీవీ షోరూమ్ అన్నమాట. టీవీ షోరూమ్ మొత్తం మనం లైట్ అనేది వేసుకుంటాం. సీలింగ్ లైట్లు చూడొచ్చు. మొత్తం మనకి 100 లైట్స్ ఇవి. అది వాటేజ్ చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి హావెల్స్ కంపెనీ 18 వాట్ రౌండ్ అన్నమాట ఈ లైట్. ఇంకా చోక్ కూడా వస్తుంది. హావెల్స్ కంపెనీ అనమాట. ఇవన్నీ మనం లైట్తో క్లబ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం వైరింగ్ మీద రాయిస్తున్నాం. ఎక్కడ కావాలి అవేనా? ఫ్రెండ్స్, మన వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మీరు కనబడుతున్న వీడియోలో కనబడుతున్న ఈ హోల్స్ అన్ని మనం లైట్తో ఫిలప్ చేయాలి. మన వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ లైట్లు అన్నీ వేయాలి. మనం వైరింగ్ అనేది లాగేసుకున్నాం. ప్రతి హోల్లోని వైర్లు అనేవి కనబడుతున్నాయి కదా. మొత్తం ఈ హోల్స్ అన్నిటికి లైట్తో ఫిలప్ చేయాలి. అలాగే ఈ బయట సైడ్ కూడా మనం లైట్లు అనేవి వేయాలి. ఈ హోల్స్ అన్ని మనం ముందుగా ఒక లైట్ అనేది శాంపుల్ ఇస్తే సీలింగ్ వాళ్ళకి మన కరెక్ట్గా ఈ హోల్స్ అన్ని కరెక్ట్గా కట్ చేస్తారు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు చిన్న చిన్న ముక్కలనే ఊడిపోతూ ఉంటాయి. లైట్ల పక్కన కొద్ది చిరాగ్గా కనబడుతుంటాయి. అలా కాకుండా మనం ఒక లైట్ అనేది శాంపుల్ ఇవ్వడం వల్ల మనకి లైట్ బిగించేటప్పుడు చాలా అందంగా అనేది కనబడుద్ది. మన హోల్ అనేది కరెక్ట్గా కట్ చేయడం వల్ల మనకి ఇబ్బందులు అనేవి ఉండవు. మనకి లైట్ బిగించేటప్పుడు 2 స్ప్రింగ్ యాక్షన్లు ఉంటాయి. ఈ 2 మనం ఈ విధంగా హోల్డ్ చేసి ఈ కన్నంలో తోయడం వల్ల మనకి లైట్ అనేది చాలా కరెక్ట్గా ఫిట్ అవుద్ది. చూడొచ్చు మీరు. ఈ లైట్లు అనేది చూడండి కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. మొత్తం ఈ హోల్స్ అన్ని మనం లైట్లతో క్లోజ్ చేయాలి. మన ఇన్సులేషన్ టేప్ అనేది చాలా కరెక్ట్గా వేయాలి. ఎందుకంటే పైన ఛానల్ అనేవి ఉంటాయి. ఆ ఛానల్కి మనకి ఇన్సులేషన్ టేప్ కరెక్ట్గా వేయకపోతే షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్సులేషన్ టేప్ మాత్రం చాలా కరెక్ట్గా అనేది వేయాలి. వేసిన తర్వాత ఈ వైర్లన్నీ కొంచెం నీట్గా పక్క అనేది పెట్టుకుని మనం ఈ 2 స్ప్రింగ్లని దగ్గరికి పట్టుకుని ఈ హోల్ అనేది పెట్టాలి. పెట్టడం వల్ల మనకి లైట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుద్ది. చూసారు కదా, ఎక్కడ చిన్న హోల్ కానీ డ్యామేజ్ కానీ లేకుండా కరెక్ట్గా ఫిట్ అయింది లైటు. తర్వాత మనకి ఏమైనా దీని మీద మన చేతి డస్ట్ గట్ట అనుకున్నట్లయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. లైట్ అనేది చాలా క్లియర్గా కనబడుద్ది. మనోడు ఫోన్ నొక్కుంటున్నాడు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు జాయింట్లు వేస్తున్నాడు అన్నమాట. ఈ జాయింట్లు అనేవి కూడా మనం కటింగ్ ప్లేట్తో గట్టిగా వేయాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవే అవకాశాలు ఉంటాయి. మనం ఈ విధంగా కటింగ్ ప్లేట్తో కరెక్ట్గా వేసుకుని టేపింగ్ అనేది వేసుకోవాలి. జాయింట్లు అనేది చాలా కరెక్ట్గా వేసుకోవాలి. నేను పైన ఛానల్ ఉంటాయి, మనకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం లైట్లు అనేది చూడొచ్చు మీరు. మొత్తం లైట్లు అనేవి ఫిట్ చేస్తాం. ఇప్పుడు మనం బోర్డులు అనేవి కనెక్షన్లు వేసుకుంటున్నాం అనమాట. మొత్తం ఈ విధంగా టేపింగ్ చేసుకుని బోర్డు కనెక్షన్లు అనేవి చాలా నీట్గా వేసుకోవాలి. మొత్తం బయట కూడా లైట్లు అనేవి ఫిట్ అయిపోయినాయి. మొత్తం ఫిట్ చేస్తాం లైట్లు. మొత్తం ఇప్పుడు అందరూ వర్కర్స్ అందరూ బోర్డులు ఫిలపింగ్లో ఉన్నారు. మొత్తం ఈ బోర్డులన్నీ కనెక్షన్లు ఇచ్చుకొని మొత్తం లైట్లన్నీ ఒకసారి ట్రైల్ వేద్దాం. వీళ్ళందరూ మన టీం అనమాట. చూడొచ్చు మొత్తం బోర్డు అంతా ఫిలప్ అయిపోయింది. 18 మాడ్యులర్ బోర్డు వేసాం మనం. వీళ్ళందరూ మన టీము. మొత్తం ఫిలపింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం మొత్తం లైట్లు అన్నీ. అలాగే మనం ఫ్యాన్లు కూడా ఫిట్ చేస్తాం. ఫ్యాన్లు ఫిట్ చేసేప్పుడు వీడియో అనేది తీయలేదు. అందుకని మీకు ఈ వీడియోలో ఫ్యాన్లు అన్నీ ఫిట్ చేసినట్టు చూపిస్తున్నాను. మొత్తం మనకు 10 ఫ్యాన్లు అనేవి వేసాం ఇక్కడ.
మొత్తం ఫ్యాన్లన్నీ ఈ విధంగా అయితే ఫిట్ చేసాం. మనం టీవీ షోరూమ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం కదా, మనకు వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఒకసారి మనం వర్క్ ఎలా చేసాం, ఎలా అయితే వర్క్ ఫినిష్ అయిందో ఒకసారి చూద్దాం. అలాగే ఫ్యాన్ కనుక చూసాం. మొత్తం షోరూమ్ అనమాట ఇది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. మొత్తం లైటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది నైట్ విజన్ అనమాట, అందుకే నైట్ వీడియో కూడా తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. మనకు నైట్ వచ్చేసి లైటింగ్ అనేది ఈ విధంగా ఉంది. మనకు టీవీ షోరూమ్కి ఎంత లైటింగ్ అయితే కావాలో అంత లైటింగ్ అనేది మనం ఇవ్వడం జరిగింది వీళ్ళకి. మొత్తం ఫ్యాన్లు ఇవన్నీ ఫిట్ చేస్తాం. మనకి టీవీ షోరూమ్ అయితే లుక్ అయితే బాగానే వచ్చింది. ఈ మాటలో అన్న ఒకసారి వర్క్ ఎలా జరిగిందో. మాది కోదండరామ హోమ్ నీడ్స్ అండి. నా పేరు పోసిబాబు. అయితే మన రేపు 19వ తారీఖు శుక్రవారం ఉదయం టీవీ షోరూమ్ ఓపెనింగ్ ఉంది. నాకు ఇటు బస్సులో కూడా లక్షవారం అప్పచెప్పరా బాబు అంటే బుధవారం అప్పచెప్పేడు. చిన్న చిన్న టచింగ్లు ఉన్నాయి కానీ రేపు అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అప్పచెప్పాడు. అనుకున్న దానికంటే కూడా వెరీ గుడ్గా వచ్చిందని, వెరీ గుడ్ బాయ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.